హలో హాయ్ అండి, నేను మీ రుద్ర ట్రాన్స్పోర్ట్. ఇవాళ వచ్చి మనకైతే లోడింగ్ వచ్చింది. ఎప్పుడు వచ్చినట్టే సరే అని చెప్పి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత మనల్ని మధ్యాహ్నం 3ంటికి అయితే వచ్చామన్నారండి. నేనైతే 3ంటికి అయితే వెళ్ళాను. అక్కడికి వాళ్ళు వచ్చేటప్పటికి సుమారు 5 గంటలు అయితే అయ్యింది. ఆ తర్వాత అయితే వాళ్ళు అయితే వచ్చారు. వచ్చిన తర్వాత మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. మూటలు వేయడానికి వేసిన తర్వాత మనం అయితే కాయ అయితే చూసాను. కాయ అయితే చాలా బాగుందండి, చాలా నీట్ గా ఉంది. ఎవరికైతే ఈ కాయ కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి, వాళ్ళకి డెఫినెట్ గా అయితే రిప్లై ఇస్తాను. అదే క్వాలిటీ మీకైతే నేను దగ్గరుండి మరి నేనే తీసుకొస్తాను. మీకు ఎటువంటి డౌట్ అయితే పడక్కర్లేదు. మనకైతే ఒక దుక్కునైతే లోడింగ్ అన్నారు, తర్వాత అన్నారు ట్విస్ట్ ఏంటంటే 3 దుక్కులు లోడింగ్ అన్నారు. సరే ఏం చేస్తాం, వెళ్ళిన తర్వాత తప్పదు కదా. సరే అని చెప్పి లోడింగ్ అయితే ఎంచుకుంటున్నాను. చూసారు కదా, నా బండిలోకి అయితే లోడింగ్ చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన బండి ఓ దుక్కునైతే లోడింగ్ అయితే అయ్యింది. తర్వాత 2వ దుక్కు అయితే వెళ్ళాలి. అక్కడ కూడా మనం వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి 33 బస్తాలు అయితే వేశారు. సరే కదా అని చెప్పి అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు సుమారు మనకి బండికి ఎక్కాల్సింది 80 బత్తాలు అయితే ఎక్కాలండి. మనకైతే 8,000 అయితే ఆర్డర్ వచ్చింది. అందుకోసం అక్కడికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారు నాకు లోడింగ్ వేసి టైంకి అయితే కనుక సుమారు 9 గంటలు అయితే అయిపోయింది. ఇక్కడే 2వ లోడింగ్ పాయింట్ కూడా మనకు 9 గంటలు అయితే అయ్యింది. తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఏలూరు వెళ్ళిపోమన్నారు ఇక్కడ నుంచి. ఇక్కడే 9 అయ్యింది. అక్కడికి వెళ్ళేటప్పటికి లోడింగ్ ఎవరు వేస్తారా బాబా అనుకున్నాను. సరే అని చెప్పి మా తమ్ముడిని అయితే ఎదురు రమ్మన్నాను. ఎదురొచ్చిన తర్వాత కొబ్బరికైతే కొట్టాడు. మనం కొట్టిన తర్వాత ఏలూరు అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదండి. అప్పుడు ఈ అమ్మ అయిపోయిందిరా, మన బతుకు అయిపోయింది అనుకున్నాను. ఆఖరికి తన ఇంటి పేరుతో అడ్రస్ కనుక్కుని వెళ్లాల్సి వచ్చిందండి. ఆ టైం అయితే మనకు వచ్చింది. మనకు సుమారు లోడింగ్ అయితే పూర్తి చేసుకున్నాం. 1 గంట అయితే అయ్యింది. 1 గంట తర్వాత మనకి ఫోన్ల మీద ఫోన్లు వచ్చే, అన్న ఎక్కడున్నావు అనేది ప్రెజర్ ఒకటి ఎక్కువైపోయిందండి. సరే అని చెప్పి బయలుదేరిపోతుంటే మనకైతే ఫుల్ వర్షం అండి దారి మధ్యలో. వాళ్ళు అయితే ప్రెజర్ అయితే పెట్టేస్తారో, మనం ఎప్పుడు కూడా కంగారు అయితే పడకండి, జాగ్రత్తగానే వెళ్ళాలి. సరే కానీ ఈ లోడింగ్ ఎక్కడికంటే తర్వాత అయితే వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడికి వేసుకెళ్ళాను, ఎక్కడ దింపాను అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాం.